యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుక్రవారం దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. రా బాబా యెషయా గ్రంథం 6:6. రా బాబా బాబా స్తోత్రం చెప్పండి. యేసయ్య నామానికి మహిమ, స్తోత్రం చెప్పండి. అలాగే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6:6 చూసినట్లయితే, అప్పుడు శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. స్తోత్రం చెప్పండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం 6:6 చూసినట్లయితే, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గలవాడను, జనుల మధ్యన అపవిత్రమైన జనుల మధ్యన నివసించేవాడును. మరి ఇక్కడ పెదవుల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు శరపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి, రా బాబా స్తోత్రం చెప్పండి. ఇప్పుడే రా బాబా వచ్చి నా నోటికి దాన్ని తగిలించను. ఇప్పుడు ఎంతమంది లైవ్ చూస్తున్నారో, రా బాబా ఇది నీ నోటికి తగిలించును గాక. నిప్పు, ఆ కారుతో తీసిన నిప్పును నీ నోటికి తగిలించును గాక. యేసు నామములో రా బాబా, యేసు నామములో రా బాబా, కారుతో తీసిన నిప్పును తగిలించును గనుక రా బాబా నా నోటికి తగిలించి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము తొలగిపోయెను. రా బాబా ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము తొలగిపోయాను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తగిలిపోయాను, నీ దోషము తొలగిపోయాను. యెషయా గ్రంథం 6:7 యెషయా గ్రంథం, ఇది నీ పెదవులకు తగిలిన గనక, ఆ కారుతో తీసిన అదే అగ్ని నీ పెదవులకు తగిలిన కనుక నీ దోషము నీ దోషము తొలగిపోయాను. రాబా అభిషేకించయ్యా రా బాబా, దీవించండి ప్రభు, బలపరచమని యేసు క్రీస్తు నామములో నీ పాపము శాపము తొలగిపోవను గాక. ఆమెన్. అందరు దీవించబడి ఆశీర్వదించబడదురు గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.